దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము అబ్రాహాంతో దేవుని నిబంధన స్థిరపరచబడెను. ఆదికాండం 15 అధ్యాయం అండి. రోమాపత్రిక 4 అధ్యాయం 17-20 వచనములు. హెబ్రీ పత్రిక 11 అధ్యాయం 12 వచనం అండి. రోమాపత్రిక 4 అధ్యాయం 17 వచనం నుండి, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ నీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానం ఈలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించును. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపకుండా దేవునిని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తం మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వానియందు విశ్వాసం ఉంచిన మనకును, మన యావత్ ప్రపంచం అందరమండి, మనము కూడా విశ్వసించగలిగితే మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడి ఉండెను. ఎంత గొప్ప వాగ్దానం కదండి. మనకి కూడా అబ్రాహాంతోటి ఇది జరిగిన తర్వాత అనగా ఆదికాండం 15 అధ్యాయం 1 వచనము అనగా, అబ్రాము శత్రురాజులను జయించిన పిదప అబ్రామును భయము ఆవరించెను. అందుచేత యెహోవా వాక్యము అబ్రాముకు దర్శనమందు వచ్చి అతనిని ఆదరించెను. అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను. కేడము అనగా డాలు, షీల్డ్ అనగా శత్రువు బాణముల నుండి కాపాడునది. ఆయా సమయముల యందు దైవజనులకు దేవుని వాక్యం ప్రత్యక్షమైనట్లు మనము పరిశుద్ధ గ్రంథమున చూడగలము. అరణ్యములో జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చిన. లూకా సువార్త 3 అధ్యాయము 2 వచనం ప్రకారం రాజైన దావీదునకు దేవుడు దేవాలయ నమూనాను వాక్య ప్రత్యక్షత ద్వారా అనుగ్రహించును. భయముతో నిండుకునే అబ్రాహాం దగ్గరకు యెహోవా వాక్యం దర్శనమందు, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అధికమగునని చెప్పిన. ఆదికాండం 15 అధ్యాయం 1 వచనం ప్రకారం దేవుని వాక్య ప్రత్యక్షత ఈ దినములలో విశ్వాసికి ఎట్లు లభించును? దర్శనమందు వ్రాత రూపమున వాక్యము చూపట ద్వారా వ్రాసి వాక్య ప్రత్యక్షత అనుగ్రహింపవచ్చును. లేదా మానవుని వలె తన స్వరములో దేవుడు తన వాక్యమును ప్రత్యక్షపరచవచ్చును. లేదా మనము అనుదినము వాక్యము చదువుచున్నప్పుడు మన అక్కర్లను తీర్చినట్టు వాక్యములను మనకిచ్చే ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారని. ఈ విధముగా మనల్ని ప్రతి దినము కూడా వాక్యం చదివినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, వాక్యములు గుర్తుకొస్తున్నప్పుడు మనకెంతో ధైర్యం వస్తుంది. అవే దేవుని యొక్క వాగ్దానములండి. దేవుడే కేడము, దేవుడే విశ్వాసి యొక్క కేడము. యుద్ధమునకు పిదప అబ్రాము వారిని జయించినే గాని అతని భయము ఆవరించెను. భూరాజులపై విజయమునకు పిదప వారు అబ్రామునకు విరోధులైరు. ఆదికాండం 14 అధ్యాయం. అబ్రాము కాపుదలకి బలమైన ప్రహారీ గల కోట లేదు. ఆయన పక్షముగా పోరాడుటకు గొప్ప సైన్యము లేదు. అంతేకాకుండా పశువుల మందలు ఆ ప్రదేశములలో తిరుగులాడుచుండెను. ఆ పరిస్థితిలో దేవుడు అబ్రాముతో నేను నీకు కేడము అని చెప్పాను. ఎంత గొప్ప ఆదరణ, బలమునిచ్చు వాక్యము కదండి. కేడము అన్న మాట మొట్టమొదటిసారిగా అబ్రామునకు ఇవ్వబడి తరువాత దైవజనుల జీవితంలో అనేక సార్లు రెట్టింపబడినవి. ఆ ప్రభువే నా సూర్యుడు, నా కేడము, ఓ నా కేడమా నీవే దాగుచోటు. ఆయా సమయంలో దైవజనుల జీవితములలో ఈ తలంపు ఎంతో ఆదరణిస్తుందండి. బెదిరింపులు, దుష్ప్రచారములు సాగిపోచున్నవి. విశ్వాస యొక్క జీవితం ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నది. ఈ పరిస్థితుల్లో మనము దైవ చిత్తమున జీవించినచో దేవుడే మన కేడము. మన వస్త్రముల క్రింద ఇనుప కవచము తొడిగింపబడి ఉన్నది. అపవాది ఖడ్గము విరగొట్టబడి ఉన్నది. వాని బాణములు నేల పడవేయబడి ఉన్నవి. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. యెషయా గ్రంథం 54 అధ్యాయం 17 వచనం ప్రకారం ఆయన సత్యము కేడము డాలునైనది. రాత్రి వేళ గొలుగు భయమునకైనాను, పగటి వేళ బాణమునకైనాను, మధ్యాహ్నమందు పాడుచు రోగమునకైనా నువ్వు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది
భయపడినను నీ కుడి ప్రకారం 10,000 మంది కూలిన అపాయం నీ యొద్దకు రాదు అని కీర్తన గ్రంథం 91 అధ్యాయం 4-7 వచనములు చెప్తుందండి. నీ బహుమానములు అత్యధికమగునని అబ్రాహాంకి వాగ్దానం అండి. అబ్రాహాము దేవుని మహిమార్థమే సొదొమరాజు ఇచ్చిన బహుమానమును తృణీకరించాడు. అందుచేత అబ్రాహామునకు దేవుడే బహుమానం ఇచ్చుచున్నాడండి. ఇప్పటికీ అబ్రాహాము దేవుని యొక్క అనేక బహుమతులను అనుభవించుచున్నాడు. ఇక మీదట ఆ బహుమానమును దేవుడు అత్యధికముగా చేయనే ఉన్నాడు. మన ప్రభు ప్రేమమూర్తి, ప్రేమామయుడు. ఆయన ఇచ్చు బహుమానము అన్నిట్లో గొప్ప ఈవియు బహుమానము ఆయనే కదండి మనకు. ఆయనను కలిగి ఉన్నచో ఆయన మనకిచ్చి ఈవులన్నిటినీ మనము కలిగి ఉందము. మానవుని యొక్క అక్కరలలో దేవుని యొక్క ఆలస్యము అతని ఆత్మకు ఎంతో ధన్యవాదమైనది కదా. ఆ ఆలస్యములు వర్షములకు పూర్వము మేఘము వంటివి. వర్షము కురిసిన పిదపనే కదా సృష్టి శృంగారము మొలకెత్తును. అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకిచ్చినదేమి? నేను సంతానం లేనివాడనైపోచున్నాను. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. మరియు అబ్రాము నీవు నాకు సంతానము ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగును అని చెప్పగా యెహోవా నాకిచ్చినదేమని దేవుడిని ప్రశ్న వేస్తున్నాడు. ఆదికాండం 15 అధ్యాయం 2-3 వచనములలో. సంశయించుచున్న అబ్రాముతో దేవుడు తిరిగి మాట్లాడుచున్న యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నా వారసుడు కాదు, ఇతడు నాకు వారసుడు కాదు. నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడగునని చెప్పాను. ఆదికాండం 15 అధ్యాయం 4 వచనం. ఇంతటితో అబ్రాము సంశయము తీరగా అబ్రాము కన్నులపైనున్న తెర తొలగింపబడెను. పిమ్మట దేవుడు సంతానమును గూర్చి వాగ్దానం తిరిగి స్థిరపరచుచున్నాడు. మరియు ఆయన వెలుపలికి తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగుండునని చెప్పాను. ఆదికాండం 15 అధ్యాయము 5వ వచనం ప్రకారము. ఈ గడియ నుండి దేవుని యొక్క వాగ్దానము అబ్రాము ఎదుట నూతన భావముతో ప్రకాశించెను. దేవుడి వాక్యంతో కొన్ని అనేకమైన వాక్యములు అబ్రహాంనికి ఇచ్చే వాగ్దానం ఏ విధంగా స్థిరపరచడానికి మరి నేర్పిస్తున్నాడో ఇప్పటివరకు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. ఇంకా కొన్ని ఆ యొక్క వాగ్దానం ఫుల్ఫిల్ చేయుట దేవుడు ఏ విధంగా ప్రణాళికతో ఏ విధంగా నేర్పిస్తున్నాడో రేపటి దినం నేర్చుకుందాం కాక. ఆమేన్.